అండి, ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఏంటంటే ములక్కాయ, జీడిపప్పు, మామిడికాయ కర్రీనైతే ప్రిపేర్ చేసేద్దామండి. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసల. ముందుగా అయితే గనక ఈ కళాయి పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని అయితే వేసేసుకుని, ఒక 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర ముందుగా అయితే వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే ఒక 4, 5 ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని వేసేసుకుని అవి చక్కగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ ములక్కాడ ముక్కలను కూడా వేసేసి పచ్చి జీడిపప్పు అండి. ఈ పచ్చి జీడిపప్పుని నేను ఒలిచేసుకుని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. అవి కొన్ని మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకుని ఒక్కసారి అయితే పసుపుని యాడ్ చేసేసుకుని దాంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని గరిటెతో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీంట్లో తగినన్ని వాటర్ని అయితే వేసేసుకుని వాటర్ పోసిన ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఈ మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలి. ముందుగా వేసుకోవద్దు, ఎందుకంటే పులపకి ఈ ములక్కాడ అనేది ఉడకదు. అందుకనేసి ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఈ ములక్కాయలు ఉడుకుతాయి కదా, అవి చూసుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసేసుకుని ఒక్క 10 నిమిషాలు అలా కుక్ చేసినట్లయితే ఆయిల్ అది సపరేట్ అవుతూ ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో కొత్తిమీర కానీ కస్తూరి మేతిని కానీ వేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు రైస్లో తింటే ఉంటుందండి. ఆ టేస్ట్ అనేది ఇంకా చిన్నప్పుడు నానమ్మ చేసి పెట్టినంత టేస్ట్ అయితే వచ్చిందండి. అది గుర్తొచ్చింది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.